చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? మానసి, చెప్పవే. ఏదన్నా సమస్య ఉంటే అందరం కలిసి పరిష్కరించుకుందాం. దానికోసం విడిపోవాలా? మృదుల, మధుతో మాట్లాడావా? ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది అత్తయ్య. లాయర్ గారు ఏమంటున్నారు అత్తయ్య? విడాకులు రావని ధైర్యం చెప్తున్నారు. మరి వాళ్ళ నుదుటనే ఏం రాసిందో? చెప్పండమ్మా, ఏం నిర్ణయించుకున్నారు? యువర్ ఆనర్, నా క్లయింట్ మాన్సి మీ సూచనలు పాటించి భర్తతో కలిసి ఉండటానికి గల అన్ని అవకాశాలు పరిశీలించింది. కానీ ఏ ఒక్క విషయంలోనూ ఆశా నమ్మకం కలగలేదు. అందుకని యువర్ ఆనర్, నా క్లయింట్ కి విడాకులు మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. విడాకులు కావాలని అడుగుతున్నారు కానీ కారణం ఏంటో ఇప్పటికీ చెప్పడం లేదు. దీన్ని బట్టి కోర్టు వారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే,
మానసి చిన్నపిల్లల మంకుపట్టు పడుతుందే తప్ప నా క్లయింట్ వైపు చూపించడానికి ఒక్క తప్పు కూడా లేదని అర్థం చేసుకోవాల్సిందిగా మనవి. కాబట్టి యువర్ ఆనర్, నా క్లయింట్ భార్య మానసికి దాంపత్య విషయంలో సరైన నిర్ణయం తీసుకునే మెచ్యూరిటీ లేదని అర్థం చేసుకుని ఈ విడాకుల ప్రతిపాదనని రద్దు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నో యువర్ ఆనర్. జీవిత భాగస్వామి నుంచి విడిపోవాలంటే వాళ్ళు ఏ తప్పో చేసుండాల్సిన అవసరం లేదు. మనసుకు సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి. కొన్ని విషయాల్లో సర్దుకోలేకపోవచ్చు. కలిసి ముందుకు వెళ్ళడం ఇబ్బందిగా ఉండొచ్చు. ఆ కారణం చాలు విడిపోవడానికి. అదే ఆ ఇబ్బందులేమిటో చెప్పమనండి యువర్ ఆనర్. చెప్పమనండి యువర్ ఆనర్. నువ్వు ఇబ్బంది పడే కారణం, సంఘటన ఒకటి చెప్పండి. కొత్తగా చెప్పేదేంది? మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఆయనతో ఉండడం నాకు లేదు సార్. అప్పుడు ఇష్టం లేకుండానే పెళ్లి జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇష్టం లేదంట మాత్రం అబద్ధం సార్. 5 సంవత్సరాలు కలిసి ఉన్నాం. నేనంటే ఇష్టం ఉందో లేదో ఇన్నేళ్లలో తెలుసుకోలేనా? ఇష్టం లేదు. ఇన్నాళ్ళు మేము కలిసి ఉండగలవా? తనకేం కావాలో, నేను ఎలా ఉండాలో అడగండి. తన కోసం ఏదైనా చేస్తాను. కానీ విడాకులు మాత్రం వద్దని చెప్పండి. మీకు దండం పెడతాను. ఏమ్మా, నీతో కలిసి ఉండాలని అంతలా ప్రాధేయపడుతున్నాడు. అతనితో కలిసి ఉండలేవా? లేదు సార్. ఎవరి కోసమో నా మనసు మార్చుకుంటే చివరికి నేను బాధపడాల్సి వస్తుంది. ఈ 5 ఏళ్ళు నేను పడ్డ నరకం చాలు. నోర్ముయ్. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. ఎవరమ్మా మీరు? గౌరవ్ పెద్దమ్మని సార్. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న పోతే నా కన్న బిడ్డలా పెంచుకున్నాను.
ఇదిగో మానసి నా మేనకోడలు. దూరం చేసుకోవడం ఇష్టం లేక నా కోడలిగా నా దగ్గరే ఉంచుకోవాలని వీళ్ళ పెళ్లి జరిపించాను. మొదట్లో ఎడమొహం పెడమొహంగా ఉన్నా తర్వాత సర్దుకున్నారు, బాగానే ఉన్నారు. ఏమైందో తెలియదు సార్. విడాకులని మొదలు పెట్టింది ఇష్టం లేకపోవడం అనేది కారణం కాదు, ఏదో ఉంది సార్. అదేంటో మేము తెలుసుకొని పరిష్కరించుకుంటాం. ఈ పిచ్చి దాని మాటలు పట్టించుకొని వీళ్ళని మాత్రం విడదీయద్దు సార్, విడదీయద్దు. అవును సార్, ఏదో పెంకి పిల్లల మొండితనం చూపిస్తుందే కానీ కారణం ఏమీ లేదు. ఏదో పిల్లల విషయంలో పరస్పర్ధలు వచ్చిన మాట నిజమే కానీ అది విడిపోవడానికి దారి తీసేంత పెద్దది కాదు. ఇప్పుడు గౌరవ్ కూడా పిల్లల్ని వద్దంటున్నాడు. అయినా ఎందుకు ఈ మొండి పట్టుదల అర్థం కావడం లేదు. సరేనమ్మా, మీరు కూర్చోండి. విన్నావు కదమ్మా, మీ అత్తయ్య చెల్లెలు ఎవ్వరూ నీ నిర్ణయాన్ని ఇష్టపడటం లేదు. నాకు కూడా ఏ కారణమూ కనిపించడం లేదు. ఉన్నాయి యువర్ ఆనర్, కానీ చెప్పుకునేవి కాదు కదా, అందుకే చెప్పుకోలేకపోయింది. చూడండి, మీకే అర్థమవుతుంది. ఏమిటి బాబు ఇది? నువ్వు చచ్చిపోతావని బెదిరించి బలవంతంగా కాపురం చెయ్యాలనుకుంటున్నావా? నేను బలవంతంగా కాపురం చేయాలనుకుంటున్నానా? అసలు చచ్చిపోతానని బెదిరించడం ఏంటి? లేదు సార్. ఏమ్మా, అతను లేదంటున్నాడు కదా? మాట్లాడవేంటమ్మా, చెప్పు. చెప్పిన కదా సార్, బెదిరించండా. కావాలంటే ఆ చేతికున్న కట్టు చూడండి. చెప్పు బాబు, ఆ చెయ్యికి గాయం ఎలా అయింది? సార్, ఇది వేరు. కోర్టు కేసు విత్డ్రా చేసుకోవాలని, అయినా ఏం చేసినా తన మీద ప్రేమతోనే సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కారణం ఏదైనా చనిపోతానని బెదిరించి
చేయి కట్ చేసుకోవడం నిజమే కదా? అంటే తను చెప్పింది వినకపోతే చస్తానని బెదిరించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం ఇతనికి బాగా అలవాటు. నో సార్, అలా ఎప్పుడు చేయలేదు. మానసి, ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నావు? ఇది అన్యాయం మానసి. చూడండి యువర్ ఆనర్, ఇప్పుడు కన్నీళ్లతో ఎమోషనల్ బ్లాక్మెయిల్, కుదిరితే కన్నీళ్లు. ఆయనకి నచ్చింది బలవంతంగా చేయడం మాత్రం కామన్. ఇప్పుడు నీకు బాధేసిన తర్వాత సంతోషిస్తావు. యువర్ ఆనర్, ఒక ఆడపిల్ల ఇష్టం లేకపోయినా ప్రతిరోజు ప్రతి విషయంలో భర్త ఇలా చస్తానని బెదిరిస్తుంటే మనశ్శాంతిగా ఎలా ఉండగలుగుతుంది? ఇది ఇలాగే కొనసాగి ఆమె మానసిక స్థితి మీద ప్రభావం చూపించి ఏ ఆత్మహత్యకు ఉసిగొల్పితే దానికి బాధ్యులెవరు? నన్ను క్షమించు గౌరవ్, క్షమించొద్దా? వాని మంచి కోసమే చేస్తున్నా. ఇప్పుడు చెప్పండి యువర్ ఆనర్, ఇప్పుడు చెప్పండి యువర్ ఆనర్, ఇంకా ఏమన్నా కావాలా? ఇప్పుడు చెప్పండి యువర్ ఆనర్, ఇప్పటికైనా నా క్లయింట్ పరిస్థితి అర్థం చేసుకొని ఈ నరకం నుంచి విముక్తి కలిగించాల్సిందిగా కోరుతున్నాను. ఏమైంది దీనికి? ఇలా తయారైందేంటి? ఇరుపక్షాల వాదోపవాదాలు విన్నాక మానసి గౌరవుల వివాహం రద్దు చేస్తూ తీర్పునివ్వడం జరిగింది. గౌరవ్, ఏంటత్తయ్య? గౌరవ్ లే, గౌరవ్, గౌరవ్.